ఏమండి ఇలా ఎంతసేపు ఒకళ్ళనొకళ్ళని చూస్తూ నించోవాలి? ఏమో నాకేం తెలుసు. నిజంగా నీకు ఏం తెలీదా? భలేవారే, నాకేం తెలుసు? నుంచుని కాళ్ళు పీకేస్తున్నాయి. అలా కూర్చుని చూసుకుందామా? నాకు పీకేస్తున్నాయి, కూర్చుందామా? అయ్ బాబోయ్. ఏమండి ఇంట్లో డన్ల పరుపులు స్ప్రింగ్ కాట్లు ఉంటే అవి తీసేసి కొట్టుగది నుంచి డొక్కు మంచం తీసుకొచ్చి వేయించారేమిటండి? అక్కడే మన కాలుద్ది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి శోభన కార్యక్రమానికి ఈ మంచమేగా వాడుతున్నారు. అలాగే మన శోభనానికి కూడా ఎంచక మన ఇద్దరం అదనమాట. అది కాదండి, ఊగుతోంది, పడిపోతామేమో. మొత్తం అనినట్లు గట్టిగా బిగించా. నిజంగా? కూర్చో. అత్తా వాళ్ళంతా ఒకటే నొప్పులు. రాత్రి అస్సలు లేదనుకో. సంతోషించాం. థ్యాంక్స్. అన్నట్టు నీకొక శుభవార్త చెప్పనా? ఊటీ వెళుతూ రైలు పెట్టిలో మా శోభనం జరిగిందని చెప్పానే, అదంతా అమ్మా చెల్లెమ్మా, ఎలాగైనా అల్లుడిని పోలీసులకు అప్పచెప్పి ఒక 6 నెలలు జైలుకి పంపించేస్తే ఈలోగా అమ్మాయి మనసు విరిగిపోతుంది, మర్చిపోతుంది. ఆ తర్వాత డైవర్సు, ఆ పైన పెళ్లి. ఏం నేరం చేశాడని అతను జైలుకి పంపిస్తారు? ఏం నేరం చేశాడంటే ఆలోచిస్తారండి, అనుభవం ఉన్న వాళ్ళు చెప్పండి. చెబుతాను, నువ్వు నోరు మూసుకూరుకో. లక్ష్మి, నీ కొడుకు బంగారు బొమ్మలా ముద్దుగా ఉన్నాడే. అంతా వాళ్ళ మేనమామ పోలిక అనుకుంటా అత్తయ్య. అవునయ్యా. మేనల్లుడు అల్లుడు అల్లుడెక్కడా? రేయ్ అనలా పిరికి వాళ్ళ కాకుండా మీ నాయనమ్మలా మంచి పొగరబోతులా పెరగాలరా. ఇగో బొమ్మలు, ఇగో. ఒరేయ్, ఇప్పుడే ఎందుకురా ఇన్ని బొమ్మలు వీడికి? ఏంటమ్మా, కోటేశ్వరకు ఎక్కించే బాధ్యత నాది. నువ్వు ఆ నెత్తి మీద ఇసుకెళ్ళి ఆవిడ తల పొగరతించే బాధ్యత నీది. ఓకే 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 అన్నాడు. అమ్మా రామ్మా. రేఖ, అల్లుడు గారేరి? ఏమండి? అత్తయ్య గారు మీరా? సారీ. ఏం లేదమ్మా, నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించుంటే కట్నంగానో కానుకగానో ఓ 25 లక్షలు ఇవ్వాలనుకున్నాను. నీకు నచ్చిన ఉత్తముడిని చూసి నువ్వే చేసుకున్నావు. అయినా తల్లిగా నా బాధ్యత నేను నెరవేర్చాలిగా. ఇవాళ చాలా మంచి రోజు, అందుకని ఈ 25 లక్షలు నీకు ఇస్తున్నాను. చూసారండి మా అమ్మకు మన మీద ఎంత ప్రేమ. అవును. అయినా మాకెందుకమ్మా ఇవన్నీ? మేము ఇంట్లోనే కదా ఉంటున్నాం. ఇదంతా మాది కాదు, మేం వేరే అన్నట్టు మాకెందుకు డబ్బు? పైగా ఇలాంటివన్నీ ఆయన పట్టించుకోరు. అల్లుడి గారి మంచితనం నాకు బాగా తెలుసు. ఈ డబ్బు నీకోసం ఉంచింది, తీసుకోమ్మా. నువ్వు తీసుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. జాగ్రత్తగా దాచుకో. అత్తయ్య గారు, మనుషుల్లో దేవతలు ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీలాంటి దేవతకి నేను అల్లుడినవటం నా పూర్వజన్మ సుకృతం. రేఖ, నీ మీద ఎంతో ప్రేమతో అత్తయ్య గారు డబ్బిస్తానంటుంటే కాదనటం మంచిది కాదు. తీసుకో. తీసుకోమ్మా. తీసుకో. వస్తాను. అత్తయ్య గారు, మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే అల్లుడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి, డబ్బు లోపల పెట్టండి. పెట్టండి, పర్లేదు. నీ ఇష్టం.